శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, జడా శ్రావణ్ కుమార్ గారి పైన ఐటీ కేసు ఫైల్ చేసిందనే వార్త బయటకు వచ్చింది మ్యామ్. ఇది నిజమా? దీనిపైన మీ అభిప్రాయం? ఇక్కడ నేను కూడా ఆ విషయం విన్నాను. తర్వాత తెలిసింది అసలు ఏంటి అనేది. అంటే జనసేన సంబంధించిన సుమంత్ అనే అతను కేసు ఫైల్ చేశారు అనేది. అతను ఒక టీవీకి సంబంధించి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అసలు విషయాల్లోకి వెళ్తే అసలు జడా శ్రవణ్ కుమార్ ఏంటి? ఆయన ఒక లాయరు. లాయర్ అనగానే ఎవరికైనా ఏం గుర్తొస్తుంది? న్యాయస్థానం గుర్తొస్తుంది. నల్ల కోటు వేసుకొని న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని కాపాడతాం. శాంతి భద్రతలను కాపాడే పోలీసులు, వీళ్ళు వాళ్ళకు సపోర్ట్గా ఉండే లాయర్లు. ఇప్పుడు మనాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు, 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అనేది. ఎంత ఘోరం అది! ఒక నిర్దోషికి శిక్ష పడిందంటే పాపం ఏ తప్పు చేయకుండా. మొన్న ఈ మధ్యకాలంలో కూడా ఒక స్టోరీ విన్నాం. అతను ఏం తెలియని పాపానికి జైలుకి వెళ్ళి ఎన్నో సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు. అప్పుడు బట్టబయలైందనమాట అసలు విషయం. అతనికి అప్పటికి 60,000 ఏమో వచ్చినాయి. ఉపయోగం ఏముంది? ఇలా చదివినప్పుడు చాలా బాధ వేస్తుంది. ఈ రోజున ఆయన అనుభవించిన శిక్ష ఎవరు దాన్ని ఇచ్చేయగలుగుతారు? వీళ్ళంతా ఈ రోజున లాయర్లు కానీ, దాంట్లో ఎవరైతే ఉన్నారో అతనికి పనిష్మెంట్ ఇచ్చారో వాళ్ళందరూ భాగస్వాములే కదా తప్పు చేసిన దానికి. ప్రాయశ్చిత్తం ఏ విధంగా జరిగిద్ది. కాబట్టి అందుకని మన పెద్దవాళ్ళు చెప్పింది, నువ్వు ఎవరికి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకు అనేది కూడా మన పెద్దవాళ్ళు చెప్పారు. మరి ఈ జడా శ్రవణ్ అనే వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే లాయర్నని, రిటైర్డ్ జడ్జినని ఒక నల్ల కోటు వేసుకొని ఫస్ట్ ఈయన పెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీని వ్యతిరేకిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ కొన్నాళ్ళు మాట్లాడాడు. ఆ తర్వాత ఆయనే పబ్లిక్గా వచ్చి, నేను అవును డబ్బులు ఆఫర్ చేశాను, ఇన్ని సీట్లు ఆఫర్ చేశాను, నో చెప్పారు కాబట్టి నేను ఒక పార్టీ పెట్టాను, నేను వాళ్ళని కూడా వ్యతిరేకిస్తున్నానని చెప్పేసి ఇతను మళ్ళీ ఇండిపెండెంట్గా బయటకు వచ్చేసి జై భీమ్ పార్టీ ఏదో పెట్టాడు. అసలు జై భీమ్ పార్టీ అంటే అసలు ఎవరు? భీమ్ అంటే ఎవరా వ్యక్తి? ఆయన ఏం చెప్పాడు? ఏమి రాశాడు? ఏమి అందించాడు మన భారతదేశానికి? ఇప్పుడు అంబేద్కర్ ఏం చెప్పాడు? మతాల పేరుతో, కులాల పేరుతో కొట్టుకు చావమని చెప్పాడా? డబ్బులు ఆఫర్లు చేయండి, ఇవ్వకపోతే మాత్రం ఎదురు తిరగండి అని చెప్పాడా? ఆయన రాసిన రాజ్యాంగం ఏంటి? ఆ రాజ్యాంగబద్ధంగా మనం నడుస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. కానీ పేరు పెట్టేసుకొని నువ్వు నేనేదో అంబేద్కర్ వాళ్ళకి నేను ఫాలో అవుతున్నాను, ఆయన చెప్పినవన్నీ కూడా నేను ఎక్కడా కూడా ఇబ్బందికరంగా చెయ్యను అనేది నిజంగా నువ్వు అనుకుంటే ఇలా చెయ్యవు. నువ్వు ఏ పార్టీ పెట్టి, ఏ వ్యక్తి ఫోటో పెట్టి ఆ ముందు మాట్లాడే మాటలేంటి? అది ప్రతి ఒక్కరం కూడా ఖండిస్తున్నాం. ఎక్కడా కూడా ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. మరి అలాంటిది ఈ రోజున ఎందుకు కేసు నమోదయ్యింది అని అంటే, ఆయన ఐటీ రిటర్న్స్ ఏదైతే ఉన్నాయో ఆయనే స్వయంగా, మరి నేను ఆయన అఫిడవిట్లోనేమో ఎన్నికల దగ్గర 23 లక్షల రూపాయలు ఓవరాల్గా అన్నీ కూడా కలుపుకొని ఆస్తులు 23 లక్షలు అని చెప్పాడంట. కానీ ఈ మధ్యకాలంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో నేను 23 కోట్లు 25 కోట్లు ఖర్చు పెట్టాను ఏదైనా పార్టీ కోసం కానీ, రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ అన్నీ కూడా నేను కష్టపడి, నాకు కష్టార్జితం అంటే మీరు ఏదో రాంగ్ చెప్తున్నట్లున్నారు, మీరు వేసుకునే కోట్లా లేకపోతే డబ్బులా అన్నాడంట. కాదు, డబ్బులేను అని చెప్పి అవి ఎలా వచ్చినాయి అంటే, ఒక్కొక్క కేసుకి 70 లక్షల వరకు నేను తీసుకుంటాను అంటే సంవత్సరానికి ఎన్ని కోట్లో మనకు తెలుస్తుంది. మరి ఎన్ని సంవత్సరాల నుంచి 5,000 కేసులు పైనే నేను వాదించానో వేసానో చెప్పాడంట. ఇట్లాగా దీన్ని అన్ని ఆధారాలు తీసుకొని ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు, అసలు ఐటీ రిటర్న్స్ ఏంటి, ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఎలా జరిగినాయి అనే దాని మీద ఈ రోజున కేసు వేయటం జరిగింది. ఏదైనా ఒక వ్యక్తి తను మంచి రూట్లో వెళితే అందరూ సపోర్ట్ చేస్తారు. ఇలాగ రాంగ్ రూట్లో వెళుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఖండిస్తారు, దాని మీద కేసులు వేస్తారు. రాంగ్ రూట్లో అక్కడ నువ్వేదైతే క్రాస్ చేసావో అక్కడున్న అవన్నీ కూడా వెంటనే రియాక్షన్ వేరేలా ఉండిద్ది. కాబట్టి మనం సమాజంలో ఉంటూ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం ఉండి అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని ఇక్కడ ఎస్సీ ఎస్టీలు అనేది అసలు నువ్వు మతాలను తీసుకురాకూడదు, కులాలను తీసుకురాకూడదు. నువ్వు నిజంగా పోరాడాలి అంటే నువ్వు స్వతహాగా పోరాడు. ఎందుకు ఒక ముసుగేసుకుంటున్నావు అనేది ఈ రోజున అందరూ అడుగుతున్నారు. మరి జడా శ్రవణ్ కుమార్ గారు రావణ కేసులో కూడా తను ఏ విధంగా వాదించాడు, ఏ విధంగా ఈ మధ్యకాలంలో ఇంకోటి కూడా వచ్చింది,
ఈ రావణ్కి జగన్ సపోర్ట్ చేశాడని చెప్పేసి శ్రావణం వాదించకుండా అలిగి వెళ్ళిపోయాడంట. నేను ఇంక నీ కేసు వాదించనని బ్రతిమలాడుకొని తీసుకొచ్చుకున్నారా అంటే ఇది కూడా మనం చూసాం టీవీలో. ఏది ఏమైనా ఎవరమైనా కోరుకునేది ఒక్కటే, శాంతి భద్రతల ఉల్లంఘన చెయ్యొద్దు, శాంతి భద్రతలను కాపాడుకుందాం, మన దేశం మన హక్కు. మరి అంతే కదా, మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. బార్డర్లో సైనికులు ఏ విధంగా కాపాడుతున్నారో భారతదేశంలో ఉన్న అందరం కూడా ఎవరికి వాళ్ళమే స్వచ్ఛందంగా మనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకొని, మనకంటూ కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని, ఇదిగో ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఎవరికైనా హెల్ప్ చేద్దాము, మనకు తగిన సహాయమే, ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించొద్దు అనేది. కానీ ఇతను ఎవరిని ప్రోత్సహిస్తున్నాడు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు, ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాడు, రామాలయాల మీద వీళ్ళు ఎలాగా రియాక్ట్ అవుతున్నారో కూడా చూస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి వాటిని మీరు ఈ కులాల పేరుతోటి తీసుకురావద్దు, మతాల పేరుతోటి విధ్వంసం సృష్టించవద్దు అనేది అందరం కోరుకుంటున్నాం. జడా శ్రవణ్ గారు ఏదైతే ఈ రావణకు కానివ్వండి ఇంకోటి కానివ్వండి మాట్లాడుతున్నారో మీరు సపోర్ట్ చేయొచ్చు, కానీ ఎలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తున్నాం అనేది కూడా తెలుసుకోవాలి.